ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఒకసారి భీమసేనుడు వ్యాసదేవుని ఇలా అడిగాడంట, నా సోదరుడు, తల్లి కుంతీదేవి, ద్రౌపది అందరూ ఏకాదశి రోజున ఏమీ తినరు, ఉపవాసం ఉంటారు. నేను కూడా ఏకాదశి ఉపవాసం చేయాలని వారు చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజు ఉపవాసం శాస్త్రాలలో చెప్పబడింది అని నాకు తెలిసినప్పటికీ ఆకలిని నేను భరించలేక ఉపవాసం చేయలేకపోతున్నాను. నేను సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులను ఉపవాసం చేయాలంటే అసాధ్యం. అందుకని దీనికి ఏదైనా పరిహారం చెప్పమని అడిగాడు. అప్పుడు వ్యాసదేవుడు జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. దాన్ని పాటిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు. ఇంకా ఈ ఏకాదశి పాటించడం వలన సకల తీర్థక్షేత్రాలని దర్శించిన పుణ్యాన్ని పొందుతారు. దీనినే పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. మీకందరికీ కూడా నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు.